నమస్కారం. యశ్ గారు నమస్తే. ఏదైతే మావోయిస్టు లక్ష్యంగానే చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మావోయిస్టు రహిత భారతదేశంగానే చూడాలంటూ కూడా 2026 మార్చి 31 వరకు మావోయిస్టు ఉనికి అంటే ఉనికి ఎక్కడా లేకుండా చేయాలి, స్వచ్ఛంగా ఈ భారతదేశంలో మావోయిస్టు అనే పేరు వినపడకూడదు అనే నేపథ్యంతో ఇప్పటికీ ఆపరేషన్ కంగారు నేపథ్యంలోనే ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 21న స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలామంది వరకు ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా రాష్ట్ర నాయకులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, కేంద్ర కమాండర్లు కావచ్చు, అందరూ కూడా మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నక్సల్స్ ఉద్యమం దేశంలో ప్రారంభమైన తర్వాత నక్సల్స్ నిర్మూలన కోసం ఆయా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనేక ఆపరేషన్లు తీసుకొచ్చాయి. కానీ అవి పెద్దగా సక్సెస్ అయినటువంటి సందర్భాలు మనం చూడలేదు. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వము, అమిత్ షా నేతృత్వంలో ఆపరేషన్ కగార్ అనేటటువంటి ఒక ఆపరేషన్ని ప్రారంభించిన తర్వాత మావోయిస్టు ఉద్యమాన్ని కొంత దెబ్బతీయగలిగారనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకనంటే ప్రతి 4 కిలోమీటర్లకి ఒక చెక్ పోస్ట్, ఒక భద్రతా పోస్టు పెట్టేసి దరిదాపు ఒక 30,000 మంది సైన్యాన్నే వాడుతున్నారు. మీరు ఇంతకు ముందు ఈ సైన్యాన్ని వాడేటటువంటి సంప్రదాయం లేదు, కానీ పెద్ద సైన్యాన్నే వాడుతున్నటువంటి ఒక 30,000 మంది స్పెషల్ పార్టీ పోలీసులనే వాడుతున్నటువంటి సందర్భంలో కొంత మావోయిస్ట్ ఉద్యమానికి దెబ్బ తగిలినట్టుగానే మనకు కనపడుతుంది. అయితే ఈ ఆపరేషన్ కగార్ని ప్రకటిస్తున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక మాట చెప్పారు. ఏంటంటే 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశం, మావోయిస్టు రహిత భారతదేశం అనేటువంటి లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని ప్రారంభిస్తున్నామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే యాక్చువల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగాయి. మీకు నంబాల కేశవరావు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నుంచి నిన్నటి వరకు ఎన్కౌంటర్ లో మరణించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడు వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ని, తర్వాత మావోయిస్టులను పెద్ద ఎత్తున హతమార్చడం జరిగింది, ఎన్కౌంటర్లు చేయడం జరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాం. ఎప్పుడైనా ఇప్పుడే కాదు, జియోగ్రఫికల్ గా మనం చూసినప్పుడు, వాతావరణ పరిస్థితులలో కనుక మనం చూసినప్పుడు ఎండాకాలము మావోయిస్టులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తే ఈసారి మరింత మావోయిస్టు ఉద్యమానికి ఎండాకాలం దెబ్బతీసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే అమిత్ షా ఒక ప్రకటన చేస్తూ ఏమన్నాడంటే, మీరు ఆయుధాలు వీడి రండి, అభివృద్ధి పదంలో కలిసిపోండి అనేటటువంటి ఒక ప్రకటన చేస్తూ ఇంకో మాట ఏమన్నాడంటే, వర్షాకాలం వచ్చింది కదా, వర్షాకాలంలో సహజంగా మావోయిస్టులు విశ్రాంతి తీసుకుంటారు, వాళ్ళని విశ్రాంతి తీసుకొనియం, నిద్రపోనీయం అనేటటువంటి మాట చెప్తున్నారు. అంటే 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా, మావోయిస్టులు లేకుండా చేసేటటువంటి లక్ష్యాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తాము, మీరు ఆయుధాలు వీడి అభివృద్ధి పదంలో కలిసిపోవటం తప్ప మీకు వేరే మార్గం లేదని ఒక హెచ్చరిక లాంటిది మనం చూడాల్సింది. అది అమిత్ షా నుంచి వచ్చినటువంటి ఒక కీలకమైన ప్రకటనగా చూడాలి. సహజంగా వర్షాకాలంలో మావోయిస్టులని దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే జియోగ్రఫికల్ గా అడవి ప్రాంతంలోకి పోలీస్ బెటాలియన్స్ కానీ, స్పెషల్ పార్టీస్ కానీ వెళ్ళటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మావోయిస్టులు విశ్రాంతి తీసుకుంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం మనకున్నది. అయితే ఇదంతా కాదు, కానీ మనకి అసలు మనం అనుకోవాల్సినటువంటిది ఏంటి అనంటే, నక్సల్స్ అనేది, మావోయిస్ట్ అనేది ఒక సిద్ధాంతం, ఒక భావజాలం. ఆ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా? వాళ్ళే నక్సల్స్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ ఒక మాట ఏం చెప్పారంటే, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కాల్పుల విరమణకు కానీ, లేకపోతే చర్చలకు కానీ ఇచ్చేటటువంటి అంశాన్ని పరిశీలించకుండా మేము నక్సలైట్లను నిర్మూలించేటటువంటి కార్యక్రమానికే కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేది పౌర సమాజం నుంచి ప్రధానంగా ఎదురైతున్నటువంటి సమస్యగానే మనం ఇప్పుడు చూడాలి. కాబట్టి ఒక కేంద్రం అసలు సమస్య ఏంటి, సమస్య మూలం ఏంటి, సమస్య పరిష్కారం ఏంటి అనేది ఆలోచించకుండా ఒక సిద్ధాంతాన్ని, ఒక భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా? ఎప్పుడైనా తిరుగుబాటుకి, ధిక్కారానికి, విప్లవానికి మరణం ఉందా? మీరు ఏ దేశ చరిత్ర చూడండి, ఏ ప్రపంచ దేశాల చరిత్ర చూడండి, ఓ ధిక్కారానికి కానీ, ఒక తిరుగుబాటుకు కానీ, ఒక విప్లవానికి కానీ మరణం సంభవించిందా? మనం సహజంగా వ్యక్తులను సమూలంగా నిర్మూలించవచ్చు,
వ్యక్తులను నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ ఒక భావజాలం, ఒక సిద్ధాంతం, ఒక వ్యవస్థని మనం నిర్మూలించగలుగుతామా? ఇవాళ నక్సలైట్లు అనేది వ్యక్తుల సమూహం కాదు కదా. ఇప్పుడు బీహార్‌లో రణబీర్ సేనని మనం తుదముట్టించాము. అది రణబీర్ సేన అనేది ఏంటిది? ఒక లక్ష్యంతో పనిచేసేది కాదు కదా. మనం గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ని మనం తుదముట్టించాము. బట్ అది ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యవస్థ కాదు కదా. ఒక స్మగ్లింగ్ సంస్థ కదా అది. అట్లాగే మావోయిస్టులను కూడా మేము అంతమొందిస్తాము, మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతమొందిస్తాము, మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామంటే, బట్ ఏ చరిత్ర చెప్పలేదు, ఏ ప్రపంచంలో ఏ దేశము చెప్పలేదు, ఎక్కడా కూడా జరిగినటువంటి సంఘటనలు. విప్లవానికి మరణం లేదు, తిరుగుబాటుకు మరణం లేదు, ధిక్కారానికి కూడా మరణం ఉండదు. బట్ కొంతమంది చచ్చిపోతే మరి కొంతమంది పుడతారనేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి సమస్యను తెలుసుకోకుండా, సమస్య మూలాలు తెలుసుకోకుండా, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా ఇవాళ నక్సలైట్లు కానీ, మావోయిస్టులు కానీ ప్రధానమైన ఏ సిద్ధాంతంతో వాళ్ళు అడవి బాట పట్టారు? ఎవరి కోసం పట్టారు? ఏ వర్గం కోసం పట్టారు? సమసమాజ స్థాపన కోసమే కదా వాళ్ళు ఇవాళ అడవి బాట పట్టినటువంటి సందర్భాన్ని చూసాము. బట్ ఆ సమసమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటి? అది నక్సలైట్ల ముందు పెట్టకుండా, అది మావోయిస్టుల ముందు పెట్టకుండా, మీరు ఆయుధాలు వీడి లొంగిపోండి, మీరు అభివృద్ధి పదంలో కలిసిపోండి అంటే ఎవరి అభివృద్ధి పదంలో? అదానీ అంబానీ అభివృద్ధి పదంలో ఇవాళ మావోయిస్టులు ఆయుధాలు పక్కన పెట్టి కలిసిపోవాలన్నా? ఇవాళ ఈ దేశంలో భూమి ఎవరికి ఇస్తున్నారు? ఫ్యాక్టరీల రూపంలో వందల కొద్ది ఎకరాలు. ఈ దేశంలో సహజ వనరులు ఎవరు కట్టబెడుతున్నారు? ఇవాళ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి దేశ ఖనిజ సంపదని ఎవరికి ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు? ఎవరికి కాంట్రాక్టుల రూపంలో ఇస్తున్నారు అనేటటువంటి విషయం కూడా ఇవాళ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కదా. ఒక సమాచార విప్లవం, ఒక సమాచార వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం ఎవరికి అనుకూలంగా తీసుకుంటున్నారనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు మనకు కనపడుతున్నాయి కదా. ఇవాళ మావోయిస్టులు ఆయుధాలు పక్కన పెట్టి ఎవరి అభివృద్ధి పదంలో నడవాలి, ఎవరి అభివృద్ధి పదానికి జై కొట్టాలి అనేది మనం ఇవాళ కీలకమైనటువంటి ప్రశ్న. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఒక వ్యవస్థను నిర్మూలించాలనుకుంటుంది, ఒక భావజాలాన్ని నిర్మూలించాలనుకుంటుంది, ఒక సిద్ధాంతాన్ని నిర్మూలించాలనుకుంటుంది. అది సాధ్యమేనా? ఇవాళ నక్సలైట్ల అజెండా ఏంటి? నక్సలైట్లు మన ప్రభుత్వాల ముందు పెడుతున్నటువంటి అంశాలు ఏంటి? ఆ అంశాల గురించి ఆలోచించకుండా, ఆ సమానత్వం గురించి ఆలోచించకుండా, ఆ భూమి పంపిణీ గురించి ఆలోచించకుండా, ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలనేటటువంటి ఒక సైద్ధాంతికపరమైనటువంటి దాన్ని ఆలోచించకుండా, ఈ దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం చేసి వాళ్ళ చేతుల్లో పెట్టాలని నిర్ణయం తీసుకునేటటువంటి అభివృద్ధి పదంలోకి నక్సలైట్లు రావాలనటం, కోరుకోవటం కూడా ప్రభుత్వం యొక్క అత్యాశగా కనపడట్లేదా? ఒకవేళ ఇవాళ నక్సలైట్లు వచ్చి అదానీ అంబానీలకు కట్టబెడుతున్నటువంటి అభివృద్ధిని చేకొట్టాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ ఏ సర్వే సంస్థ, ప్రపంచంలో సర్వే సంస్థ ప్రకటించినా భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి అసమానతలు ఏ దేశంలో లేవని చెప్తున్నారు. మరి ఆ అసమానతలను రూపుమాపటానికి మీ దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటది? కింది వర్గాల ప్రజలకు మీ అభివృద్ధి అజెండా ఏంటిది? అది చెప్పకుండా, నక్సలైట్లు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇవాళ ఆ వ్యవస్థని నిర్మూలించేటటువంటి ఒక ఆపరేషన్ కగారు పెట్టినంత మాత్రాన వ్యవస్థ నిర్మూలన అవుతుందా? సిద్ధాంతం పోతుందా? భావజాలాన్ని నిర్మూలించగలుగుతామా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, ధోరణి ఏంటి? మరి ముఖ్యంగా నక్సలైట్ లాంటి, మావోయిస్ట్ లాంటి వ్యవస్థ పట్ల, వాళ్ళని చంపుతున్నటువంటి క్రూరమైనటువంటి చర్య పట్ల ఇవాళ సభ్య సమాజం, పౌర సమాజం ఏమనుకుంటుంది అనేది కూడా ముఖ్యమే కదా. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలను నిర్మూలించటం కంటే ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు, ఆ వ్యవస్థ పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం ఏంటో చూడకుండా ఇవాళ రైతులు ఈ దేశంలో 6-7 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే, శంభు బోర్డర్లో, పంజాబ్ బోర్డర్లో, హర్యానా బోర్డర్లో పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని కూడా ఇట్లనే అణిచివేస్తున్నాం కదా. అంటే వాళ్ళ నక్సల్స్ రహిత భారతదేశం అయిపోయిన తర్వాత రేపు రైతు రహిత భారతదేశాన్ని, లేకపోతే రైతు ఉద్యమ రహిత భారతదేశం అనేటటువంటి నినాదం తీసుకొని ముందుకెళ్తారా? ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదని, సహజ వనరులన్నింటినీ అదానీ అంబానీలు కట్టబెట్టి రేపు ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం సాగు చేసేటటువంటి భూమి మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అంటగడతారా? కార్పొరేట్ శక్తులకు బదాయిస్తారా? కార్పొరేట్ చేతుల్లో పెడతారా? బట్ ఎటుపోతున్నాం అనేది కూడా చాలా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇవాళ నక్సలైట్లు లేవనెత్తుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకకుండా వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసిపోమ్మనే కోరిక ప్రభుత్వం ఎట్లా చేయగలుగుతుంది? ప్రభుత్వానికి ఆ నైతికత ఉంటుందా? ఆ ధర్మం ఉందా? ఆ న్యాయం ఉందా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మారణకాండ, ఇస్తున్నటువంటి ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది,
లేకపోతే అధికారం ఉన్నదనేటటువంటి ఇష్టారీతిగా ప్రజల ప్రాణాలను తీసుకుంటూ పోతే ఏ సభ్య సమాజం కూడా హర్షించదు. దీనికి ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన, సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అగత్యం ఏర్పడుతుంది గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి అమిత్ షా గాని, నరేంద్ర మోడీ గాని ఇవాళ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావుని చంపినప్పుడు వాళ్ళు స్పందించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరంగా ఉంది. అది ప్రధానమంత్రి స్పందించిన తీరు కానీ, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించినటువంటి తీరు కానీ చాలా ఏహ్యభావం కలిగించేది, చాలా అభ్యంతరకరమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే నంబాల కేశవరావు లాంటి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ఇంటలెక్చువల్, వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నటువంటి వ్యక్తి, ఇవాళ తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి మరణించినప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి మాటలు, మనం స్పందించాల్సినటువంటి తీరు అదేనా? బహుశా వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పై ఉండొచ్చేమో, వాళ్ళు ఆర్మ్డ్ స్ట్రగుల్ చేయడం తప్పై ఉండొచ్చేమో, కానీ ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరేంటి? ఇవాళ మీరు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి దగ్గర కూడా బాధ్యత లేకుండా ఒక మారణ హోమం, ప్రజల ప్రాణాలను తేలిగ్గా తీసేసుకుంటూ వెళ్తూ మేము ఒక వ్యవస్థ నిర్మూలన చేస్తామనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారంటే ఏమనాలి? దాన్ని మనం ఎట్లా చూడాలా? ప్రజల ప్రాణాలు తీసేటటువంటి వ్యవస్థని ఏ ప్రభుత్వానికి ఏ ప్రజలు అప్పగించలేదనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలేంటి, వాళ్ళ సమస్యలు ఏంటది, ఇవాళ వాళ్ళు ఎవరి కోసం పోరాడుతున్నారనేటటువంటి అంశాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుండా ఇట్లనే ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం మారణ హోమం చేసుకుంటా పోతాం, చంపిన మనుషులందరినీ చంపుకుంటూ పోతామంటే ఏ పౌర సమాజం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను హర్షించరనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎండాకాలంలో చంపేశాం, వర్షాకాలంలో కూడా వాళ్ళ నిద్రబోనియం, చంపేస్తాం, మొత్తం ఆ వ్యవస్థనే లేకుండా చేస్తామంటే ఆ వ్యవస్థ పోవాలి అంటే మీరిప్పుడు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సమాజం కాదు, సమాజం రావాలి, సమానత్వ సమాజం రావాలి. ఈ దేశంలో ఉన్న వనరులు కింది వర్గాలకు అందాలి, ఈ దేశంలో ఉన్న సంపద కింది వర్గాలకు అందాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాయము, ఈ దేశంలో అభివృద్ధి ఫలాలు కింది వర్గాలకు అందాలి. బట్ అప్పుడే మీరు అనుకునే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఓ 100 మందినో ఓ 1000 మంది నక్సలైట్లనో మావోయిస్టులనో లేకపోతే నంబాల కేశవరావునో లేకపోతే గాజర్ల రవినో చంపినంత మాత్రాన వ్యవస్థ కోల్పోతారు, వ్యవస్థ అంతమవుతుందని అనుకుంటే తప్పవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. పక్కన శ్రీలంకలో అనురసిర దిశనాయకే ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవాళ ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఆయన వచ్చినటువంటి నేపథ్యం ఏంటది అనేటటువంటి విషయాలు కూడా ఇప్పుడు పాలకులు గమనిస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ అధికారం ఉన్నంత మాత్రాన వ్యవస్థలను నిర్మూలించి ప్రజలను మారణ హోమంగా చంపుకుంటూ పోతామంటే ఏ సభ్య సమాజం, ఏ పౌర సమాజం కూడా ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. రైట్. మిట్ట నరసయ్య గౌడ్ గారు చెప్పండి. నరసయ్య గౌడ్ గారు ఏదైతే